ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక, గొప్ప ప్రతిఫలము దయచేయునుగాక. మీ జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడన్న సత్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని చెప్పకముందు దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జీవమున దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. నాయనా, నీ బిడ్డలమైన మేమందరం కూడా నీ సన్నిధానములు కూడుకొని ఈ రీతిగా ప్రార్థన చేసుకొని నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. నాయనా, చెప్పేటువంటి నాయనా శక్తిని, జ్ఞానమును నీ దాసునికి, వినే మనసు నీ బిడ్డలకు, గైకొనేటువంటి హృదయము నాయనా చెప్పేవారికి వినేవారికి దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నిండు వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినములో దేవుని బిడలమైన మనమందరము కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏమిటంటే, నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమిటి, నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాము. మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని మనం కలిగి ఉందాం. దేవుని ఉద్దేశాన్ని ఏమిటో మనం తెలుసుకొని జీవించినట్టయితే మనకెంతో మేలు ఉందన్న విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. అసలుకు ఈరోజు మనము ఒక వర్తమానం వినబోతున్నాం. జీవిత ఉద్దేశం, మానవుని యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి, ఏమై ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకటి, జీవిత ఉద్దేశం అంటే జీవిత ఉద్దేశం చూడండి. ఒక సెల్ ఉందనుకోండి, దీని ఉద్దేశం ఏంటి, దీన్ని పుట్టించడం యొక్క ఉద్దేశం ఏంటి, దీన్ని తయారు చేయడం ఉద్దేశం ఏంటంటే, ఇవి ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకోవడానికి సెల్ను దేవుడు సహాయం చేసినారు. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి నా యొక్క అద్దాలు ఉన్నాయి. ఈ అద్దాలు ఎందుకు, ఈ ఉద్దేశం ఎందుకు ఈ అద్దాలు కలగజేసినారు అంటే, ఈ అద్దాలు నా యొక్క వయసును బట్టి నా అక్షరాలు చక్కగా క్లియర్గా కనపడడానికి ఏర్పాటు చేసినారు. ఆ రీతిగానే ఒక వస్తువు, ప్రతి వస్తువును కూడా మనం చూసినట్లయితే, ఈ పెన్ను ఉంది. ఈ పెన్ను యొక్క ఉద్దేశం ఏంటి, నేను రాయడానికి, అలాగనే రాసుకోవడానికి. అలాగే బస్సు యొక్క ఉద్దేశం ఏంటి, ప్రజలను చేరవేయడానికి. టూత్పేస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, అది ఎందుకు పుట్టింది అంటే మన యొక్క పనులను శుభ్రం చేయడానికి, మనము ఫ్రెష్అప్ జగడానికి. అలాగే వాచ్ ఎందుకోసం పుట్టింది, ఈ వాచ్ ఎందుకోసం పుట్టింది అంటే, ఇది మనకు టైం ఇవ్వడానికి, టైం తెలపడానికి ఇవి చూస్తాం. అలాగే గ్యాస్ స్టవ్ ఎందుకు పుట్టింది, వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ పుట్టిందని మనం చూస్తాం. అలాగనే ఫ్యాన్ ఎందుకు పుట్టింది, ఆ ఫ్యాన్ మనకు గాలి ఇవ్వడానికి, దానిని ఒక ఉద్దేశంతో తయారు చేసినారు. దువ్వెన ఎందుకు తయారు చేయబడింది, అది చేయబడిన ఉద్దేశం ఏంటంటే, అది తల దుక్కోవడానికి. అలాగే కొవ్వొత్తి ఉద్దేశం ఏంటంటే, లైట్ పోయినప్పుడు లేక బర్త్డే రోజున వెలిగించడానికి. అలాగే టీవీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఏదైనా వార్తలు వినడానికి. ఇలాగా ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పరికరానికి, అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది, పుట్టిన ఉద్దేశం. దేవుడు సూర్యుని ఒక ఉద్దేశంతో చేసినాడు, చంద్రుని ఒక ఉద్దేశంతో చేసినాడు, ఆకాశమును దేవుడు ఒక ఉద్దేశంతో చేసినాడు, భూమిని ఒక ఉద్దేశంతో చేసినాడు, రకరకాలైన చెట్ల ఫలాలు ఒక ఉద్దేశంతో చేసినాడు. అలాగనే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు ఒక ఉద్దేశంతో ఉన్నది అన్న విషయం గమనించాలి. నీళ్ళు యొక్క ఉద్దేశం ఏంది, మన దాహం తీర్చడానికి. అలాగనే ఆహారం యొక్క ఉద్దేశం ఏంది, మన యొక్క ఆకలి తీర్చడానికి. అలాగే వస్త్రం తయారు చేయడం ఎందుకు ఉద్దేశం, మన యొక్క శరీరం కప్పడానికి. అలాగనే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశం ఉంటుంది. అలాగే మనము కూడా ఒక ఉద్దేశంతో పుట్టినామని మనం గమనించాలి. ప్రియులారా, మానవుడు పుట్టిన ఉద్దేశాన్ని మనము ఎందుకోసం పుట్టినాడు అని మనం తెలుసుకుంటే, అది మనము అసలుకు దాని వలన లాభాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక వస్తువు మనకు తయారు చేసినప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు, ఒక పుస్తకం ఇస్తారు. ఆ ఒక ఉద్దేశంతో ఆ వస్తువును సృష్టించినప్పుడు, ఏదైనా కెమెరా కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ లాంటి వస్తువులు ఏదైనా మనం కొన్నప్పుడు దాంట్లో ఎలా ఉపయోగించాలనో దాన్ని తెలుసుకోవడానికి ఒక పుస్తకాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో తెలుసుకోవాలంటే మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మనం చూడాలి.
పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. మానవుడు ఎందుకోసం పుట్టినాడు అన్నటువంటి విషయం. ఎందుకోసం పుట్టినాడు మానవుడు అంటే, ఒకటి, దేవుని ఆరాధించడానికి పుట్టినాడు. దేవుణ్ణి ఆరాధించడానికి మానవుడు పుట్టినాడని మనం దేవుని గ్రంథములో చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు గమనిస్తే దేవుని యొక్క వాక్యము దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని లేఖనం రాయబడి ఉంది. కనుక దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యం అనగా, దేవుని ఆరాధించేవి పక్షులు, జంతువులు, సృష్టిలో ఉన్న ఏది కూడా కాకపోవచ్చునేమో, కానీ దేవుడు మానవుని ఒక ఉద్దేశంతో కలగజేసుకున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఆరాధించాలని లేఖనాలు కూడా అదే చెప్తున్నాయి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనములో, నా మహిమ కొరకు నేను సృజించిన వారిని అని అన్నాడు. అలాగనే యెషయా గ్రంథములో దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే 43వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట రాయబడి ఉన్నాయి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనములో రాయబడి ఉంది. కనుక నా నిమిత్తము నేను కలగజేసుకున్న జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు, స్తోత్రం చెప్పుదురు, లేక నా మహిమ కొరకుని వాళ్ళని చేసుకున్నాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు పుట్టినారు అంటే, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గురించిన పాటలు పాడడానికి, దేవుని స్తుతించడానికి. స్తోత్రము దేవా, నీ గొప్పతనను బట్టి నీకు స్తోత్రం, నీ మంచితనను బట్టి నీకు స్తోత్రం, నీ సృష్టిని బట్టి నీ స్తోత్రం, రక్షణను బట్టి స్తోత్రం, ఆదరణ బట్టి నీకు స్తోత్రం నాయన, నీ శాసనాలను బట్టి నీకు స్తోత్రం, నీ సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ సమాధానాన్ని బట్టి నీకు స్తోత్రం, నీ ఆశ్చర్యకార్యాలను బట్టి నీకు స్తోత్రాలు నాయన, నీ ఓర్పుకు నిరీక్షణకు కర్తవు అందుకు స్తోత్రాలు, న్యాయమునకు తండ్రి ప్రేమకు కర్తవు నీకు స్తోత్రాలు నాయన, నాకు జన్మ జీవితం కుటుంబం ఇచ్చినావు నీకు స్తోత్రం, సంఘం సహవాసం ఇచ్చినావు స్తోత్రం, రక్షణ ఇచ్చినావు ప్రభు, పరలోక పౌరత్వం ఇచ్చినావు, భూమి మీద ఉన్నప్పుడు దైవ సేవకులు ఇచ్చినావు, తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇచ్చినావు. ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినందుకై నీకు స్తోత్రము నాయన అని దేవునికి ఆరాధన చేయడానికి మానవులమైన మనం పుట్టినామని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. రెండవది, ఎందుకోసం మానవులను దేవుడు కలగజేసినాడు? అసలు నీవు నేను పుట్టిన ఉద్దేశం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలని. రెండవది, దేవునితో మనం సహవాసం చేయాలని దేవుడు మనల్ని కలగజేసుకున్నాడని దేవుని గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో లేఖనములో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆది కాండములో 1వ అధ్యాయంలో దేవుని వాక్యములో 26వ వచనములో మనం చూడగలుగుతాం. దేవుని వాక్యములో ఈ మాట రాయబడి ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటాడు. తన పోలిక చొప్పున నరులను ఎందుకు చేసినాడు అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. ఆదికాండం 1:26లో, అలాగనే యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడింది. మాతో కూడా మీకును సహవాసం కలుగున్నట్లు అనే మాట. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుని యేసుక్రీస్తు కూడా ఉన్నది అనే మాట చూస్తున్నాం. కనుక ప్రభు అయిన దేవునితో మన సహవాసం చేయడానికి మనం పుట్టినామని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవునితో సహవాసం చేయడానికి పక్షులు సరిపోవు. పక్షులను కానీ జంతువులను కానీ ఆఖరుకు దేవదూతలను కానీ మనకు దేవుడు తన స్వరూపమందు చేయలేదు. కేవలం మనిషిని మాత్రమే తన స్వరూపమందు సృజించినాడు గనుక. ఎందుకంటే మనతో దేవుడు సహవాసం చేయాలని, మనము దేవునితో సహవాసం చేయాలని ఆయన పోలికలు మనకు కలగజేసుకున్నాడు. పక్షులను కానీ జంతువులను కానీ చివరకు దేవదూతలను కూడా తన పోలికలు చేసుకోలేదు. నిన్ను నన్ను ఎందుకు చేసుకున్నాడు తన పోలికలు అంటే ఆయనతో సహవాసం చేయడానికి. పిల్లోడు ఇక్కడ మన ఇక బొమ్మల స్థలానికి వెళ్ళినప్పుడు
అతడు వెళ్ళిన స్థలములో లేకపోతే ఆ యొక్క బొమ్మల స్థలముడికి తన పోలికలో ఉన్నటువంటి అమ్మాయిని, పాప ఇది పాపను, బాబు ఇది బాబు, అలాంటి బొమ్మలను వాళ్ళు కొనుక్కుంటారు దాంతో ఆడుకోవడానికి, సహవాసం చేయడానికి. అలాగే దేవుడు కూడా తన పోలిక చొప్పున దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అంటే తనతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని కలుగజేసుకున్నాడని మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం ఎందుకు పుట్టినా భూమి మీద అంటే దేవునితో సహవాసం చేయడానికి అనే విషయం మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, స్తోత్రము చేయడానికి మనల్ని దేవుడు కలుగజేసుకున్నాడు. మనం పుట్టిన ఉద్దేశం అది. అందుకే మన జీవితకాలం అంతా కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిరంతరము నిత్యము దేవుని నామము స్తుతినందదగింది కనుక మనం స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. నీకు మంచి జరిగినా, లేకపోతే ఇంట్లో నష్టాలు జరిగినా, లేకపోతే బాధ కలిగినా, నీ శరీరంలో బాధ ఉన్నా, నీ మనసులో బాధ ఉన్నా, లేకపోతే నీ కుటుంబంలో ఏదన్నా జరగడానికి కార్యాలు జరిగినా, ఏమి జరిగినా యోబు వలె మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? యెహోవా ఇచ్చెను, దేవునికి స్తోత్రం, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం. గెలిచినా స్తోత్రం, ఓడినా స్తోత్రం. మనం ఉన్న స్తోత్రము. ఈ లోకంలో ఏ ఆహారం లేకపోయినా, మన సుఖ సౌఖ్యాలు లేకపోయినా స్తోత్రం. నేను పుట్టిందే దేవుని ఆరాధించడానికి గనక నేను నిరంతరము స్తోత్రము చెప్తూనే ఉంటాను, స్తోత్రం చెప్తూనే ఉంటానని చెప్పి మనం చెప్తూ ఉండాలి. అది కనుక మన సహవాసము ఎందుకు దేవుడు మనకు కలుగజేసుకున్నాడు? తనతో సహవాసం చేయడానికి. దేవునితో సహవాసం చేయడం అంటే ఏంది? వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సహవాసం చేయొచ్చు. వ్యక్తిగతంగా పాట పాడడం, వ్యక్తిగతంగా వాక్యం చూడడం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, ఇది దేవునితో సహవాసం చేయడం. రెండవది కుటుంబముతో సహవాసం, కుటుంబముతో కలిసి దేవునితో సహవాసం చేయడం. కుటుంబ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఒకరు ఆరాధించినట్లయితే అందరూ కలిసి పాట పాడి, అందరూ వాక్యం చదివి 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు ఒక పుస్తకం అంతా చదవడం కానీ, ఒక 5 అధ్యాయాలు కానీ చదవడం కానీ, అలా చదివినటువంటిది కొంచెం ధ్యానించడం కానీ, అలాగే అందరూ కలిసి ప్రార్థన చేయడం కానీ. వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడతాము గనక మనము అలాగ దేవునితో కలిసి సహవాసం చేయడానికి, కుటుంబంతో కూడా దేవునితో మన సహవాసం చేయడానికి వీలవుతుంది. అలాగనే సంఘముతో కూడా దేవునితో సహవాసం చేయొచ్చు. సంఘముతో కలిసి, వ్యక్తిగతంగా కుటుంబముతో కలిసి, అలాగే సంఘముతో కలిసి కూడా మనము దేవునితో సహవాసం చేయొచ్చు. సంఘమునకు రావడము, ప్రజలందరితో, ఆయన బిడ్డలైనటువంటి సంఘం ఆయన శరీరం గనక సంఘం అనే శరీరంతో అందరం కలుసుకోవడం, పాట పాడడం, సాక్ష్యాలు చెప్పుకోవడం, వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, బల్లలో పాలు పంపులు పొందడం, ఆరాధించడము, వర్తమానాలు ఇవ్వడం, ఎవరిని సాక్ష్యం చెప్తుంటే విని ఆనందించడము, అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకోవడము, దేవునితో సహవాసం చేయడం అని చెప్పి మనం గమనించాలి. కనుక ప్రియులారా, మనము దేవునితో సహవాసం చేయడానికి మనం పుట్టిన మన సంగతి మనం గ్రహించాలి. మూడవది, ఎందుకోసం మన భూమి మీద దేవుడు మనకు జన్మనిచ్చినాడు? ఎందుకోసం ఉద్దేశం, నీ జీవిత ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు నేను పుట్టించినాడు? దేవుడు నేను ఎందుకు సృజించినాడు అని మూడవది మనం గమనించినట్లయితే మనం ఆయన వలె బ్రతకాలి. భూమి మీద దేవుని వలె బ్రతకాలని దేవుడు మనల్ని కలుగజేసినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి ఉన్నట్లు పరిచర్యధనము జరుగుటకును అనే మాట చూస్తాం. కనుక సంపూర్ణుల మగు వరకు క్రీస్తు యేసు సారూప్యతలోనికి, క్రీస్తు యేసులో సారూప్యత కలిగి మనం జీవించాలి. ఆయన ఎలా బ్రతికినాడో మనం కూడా అలాగనే జీవించడం అనేది చాలా మంచిది. యేసు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. దేవుడు మన పోలికలో భూమి మీదకి వచ్చినాడు కనుక మనం ఆయన పోలికలకు మారడానికి, దేవుడు మన మధ్యకు దిగి వచ్చి రక్తము గార్చి మన శిక్ష కొరకు శిక్షించబడి మన కొరకు ప్రాణం ఇచ్చింది. ఎందుకంటే మనం ఆయన వలె మారడానికి, ఆయన వలె బ్రతకడానికి, ఆయన వలె సత్యం పలకడానికి, ఆయన వలె నీతిగా బ్రతకడానికి, ఆయన వలె విశ్వాసం కలిగి ఉండడానికి, ఆయన వలె కనికరపడడానికి, ఆయన వలె ప్రార్థన చేయడానికి, ఆయన వలె దేవుని యొక్క వాక్యము చదవడానికి, ఆయన వలె ప్రార్థన చేయడానికి, ఆయన వలె సమాధానం కలిగి ఉండడానికి, ఆయన వలె మనము పరిశుద్ధముగా భూమి మీద జీవించాలనే ఉద్దేశంతోనే దేవుడు మానవుని కలగజేసుకున్నాడు. కనుక సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులారా, మీ పిల్లలు మిమ్మల్ని చూస్తే మా తల్లిదండ్రులు దేవుని వలె ఉన్నారు, దేవుని వలె నడుచుకుంటున్నారు అంటున్నారా? పిల్లలు చూసినట్లయితే నా పిల్లలు దేవుని పోలికలు ఉన్నారు, దేవుని వలె నడుచుకుంటున్నారు చెప్తున్నారా? అలాగే దైవజనుడా,
నిన్ను చూసినప్పుడు నీ సంఘస్థులు మా దైవ సేవకుడు దేవుని పోలి నడుచుకొనుచున్నాడు, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆయన భూమి మీదకి ఉంచినాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాడు. ఆయనను చూసినట్లయితే దేవుడు ఎలాగుంటామో తెలియదు, కానీ మా పాస్తగాన్ని చూస్తే దేవుని చూసినట్టు ఉంటుంది. ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ప్రయాసపడడు, కానీ ఆయన మంచిగా దేవుని వలె బ్రతకాలని ప్రయత్నం చేస్తాడు. అది మేము ఆయనలో చూసినాం. గొప్పవాడు అనిపించుకున్నాడు కంటే మంచివాడు అనిపించుకోవడమే శ్రేష్టత. కనుక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మంచివాడు 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 అనిపించుకున్నాడు గనక మనము కూడా మంచివాడు అనిపించుకోవడమే మన ధన్యత అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మనందరం కూడా ఎందుకోసం పుట్టినామంటే యేసుక్రీస్తు భూమి మీద ఎలా జీవించినా అలాగే మనం కూడా జీవించాలి. క్రీస్తు సారూప్యంలోనికి ఆయన ఎలాగ జీవించినాడో మనం కూడా అలాగనే జీవించాలని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన పిల్లలమైన మనమందరం కూడా క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి ఆయన వలె మనం జీవించాలని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన క్రీస్తు వలె అన్ని విషయములలో మన క్రీస్తు వలె ఎదగాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అలాగనే కుటుంబంలో పిల్లలు కుటుంబంతో కూడా ఆయన ఎలాగ జీవించిన అన్ని విషయములలో ఆయన పోలే మనం జీవించాలి. అలాంటి దేవుని కృపా దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను. అది మూడవది. నాలుగవది, ఆయన వలె సేవ చేయాలి. ఆయన వలె సేవ చేయాలని దేవుడు నిన్ను నన్ను సృజించినాడు. పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము కొరకు నువ్వు ఉండాలి, నీ సొంత ప్రయోజన కొరకు కాదు. తన స్వార్థమును కోరుకోరాదు, తన కొరికే బ్రతకరాదు, ఎదుటివాడిని మేలు కొరకు చూడాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మహిమ కొరికే ప్రతి ఒక్కరు బ్రతకాలి. అది దేవుని కోరిక. కనుక ఇక్కడ అందరి ప్రయోజనము కొరకు నేను ఉండాలి, నీ సొంత ప్రయోజనం కొరకు నువ్వు కాదు. తన స్వార్థం చూసుకున్నవాడు తనతోనే అంతర్ధానమైపోతాడు. అందరి మేలు చూసేవాడు అందరిలో ఎప్పటికీ ఉంటాడు. కనుక అందరి కోసమై తన సేవ చేయడానికి దేవుడు నిన్ను నన్ను కలుగజేసుకున్నాడు గనక అందుకే దేవుడు అంటాడు, ప్రతివాడు తన సొంత కార్యం చూసుకుంటున్నాడు, యేసుక్రీస్తు కార్యం చూడరు. అయితే మీరందరూ కూడా మీ సొంత కార్యంతో పాటు యేసుక్రీస్తు కార్యాలు ఎదుటివాని కార్యం కూడా చూడమన్నాడు. కనుక దేవుని సేవ చేయాలి. కనుక ప్రార్థించే పెదవుల కన్నా తర్వాత పనిచేసే చేతులు మిన్న. ప్రియులారా, దేవుని ప్రార్థించే పెదవుల కన్నా తర్వాత చేసే చేతులు మిన్న. కనుక దేవుని పిల్లలమైన మనం ప్రార్థన చేయంత ప్రాముఖ్యమో అదే సమయంలో పరిచర్య కూడా, సంఘములో పరిచర్య చేయడం, ఇంట్లో పరిచర్య చేయడం, అలాగే సమాజంలో కూడా పరిచర్య చేయడం చెప్తున్న నేను వింటున్న మీరందరూ కూడా మరి అందరము కూడా పరిచర్య చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసిన 28వ వచనములో 20వ అధ్యాయం 28వ వచనములో నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చినాను అన్నాడు. అందరి విమోచన ఖరీదము నా ప్రాణం ఇవ్వడానికి కూడా వచ్చినాను అన్నాడు. చూడండి, మరి ఆయన ప్రాణం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినాడు. నేను ఉండేది ఎందుకు? ఆయన సేవ చేయడానికి, ఆయన పనులు చేయడానికి, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి, ఆయన వలె బ్రతికి నిజంగా ఈయనలో యేసుక్రీస్తు ఉన్నాడు, యేసు ప్రభు చేసినట్లే పరిచర్య చేస్తున్నాడు, యేసు ప్రభు చేసినట్లే ఉన్నట్టు వినవిధేయతలు కలిగి ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నట్టు ప్రేమ కలిగి, జాలి కలిగి, కనికరం కలిగి, కన్నీటి ప్రవర్తన ప్రార్థన ఉన్నది. ఈయనకంతా యేసు ప్రభు పోలిన లక్షణాలు ఉన్నాయి. ఏ సేవలే సేవ చేస్తున్నాడు, ఏ సేవలే పరిచర్య చేస్తున్నాడు, ఏ సేవలే పని చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో, దేవా నీవు నన్ను పంపిన పని నేను పూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితినని దేవుని వాక్యములో 17వ అధ్యాయం 4వ వచనములో ప్రభు అన్నాడు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని, ఏ ఉద్దేశంతో నువ్వు పంపించినావో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు కూడా పని కలిగి ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే 3 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నాయి. ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని అంతటి పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినం ఆశీర్వదించి పరిశుద్ధపరచను. దానిని దేవుడు తాను చేసినట్టు సృజినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. పని తండ్రి అయిన దేవుడు కూడా పని చేసినాడు.
కుమారుడైన దేవుడు కూడా పనిచేసినాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పటికి కూడా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పిస్తున్నాడు, తీర్పుని గురించి నీతి గురించి ఒప్పిస్తున్నాడు. తండ్రిన దేవుడు రక్షణ కార్యం జరిగిస్తున్నాడు. సృష్టిని చేసే విషయంలో 3 ఉన్నారు. ఆశీర్వాదం ఇచ్చే సమయంలో 3 ఉన్నారు. బాప్తిసం ఇచ్చే సమయంలో 3 పేర్లు మనం వాడతాం. కనుక 3 కలిసి పనే చేస్తూ ఉన్నారు. కనుక నీవు నేను మనందరం కూడా ఎందుకోసం పుట్టినామంటే ఒక మంచి పరిచర్య చేయడానికి, పని చేయడానికి మనం పుట్టినామని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. చివరిగా మనం చూసినట్లయితే ఎందుకోసం పుట్టినావు అంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన పోలికలో ఉన్న మనుషులను ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమించడానికి మనం ఈ లోకంలో జన్మించినాం. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనములో దేవుని వాక్యములో రాయిలాగా రాయబడింది. అతడు నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపులనను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపులనిదే రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ దేవుని వాక్యములో నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమించాలి, నీ పోలికలో ఉన్న మనుషులను కూడా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 13-14 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. 15వ అధ్యాయం 13-14 వచనాల్లో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అని అన్నాడు. కనుక తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున్నాడు? కనుక దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టేంత నిన్ను నన్ను ప్రేమించినాడు. గనక మనం కూడా దేవుని సన్నిధిలో ప్రాణం పెట్టేంతగా పూర్ణ వృత్తం, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని మనం ప్రేమించాలి అని మనవి చేస్తున్నాను. అలాగ మనం ప్రేమించినట్లయితే దేవుడు మనకు అద్భుతమైన కార్యం చేస్తాడు. కనుక నీవు నేను పుట్టిన ఉద్దేశం అది. అసలుకు నువ్వు పుట్టిన ఉద్దేశం తెలుసుకోవడం ద్వారా 5 లాభాలు ఉన్నాయి. ఏమిటి 5 లాభాలంటే, 1, గురి కలిగిన వాని వలె నువ్వు పరిగెత్తుతావు. గుడ్డివాడు ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. కనుక జీవిత ఉద్దేశం తెలుసుకోవడం ద్వారా మనకి ఎక్కడికి వెళ్తున్నామో, ఏ దిశలో వెళ్తున్నామో మనకు అర్థమవుతుంది. గుడ్డివాని వలె మనం గురి లేని జీవితం గుడ్డి జీవితం. కనుక మన సమయం వృధా కాదు, మన సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో, ఏ దిశలో వెళ్తున్నామో తెలుస్తుంది. అప్పుడు మన సమయం వృధా కాదు. గురి లేని జీవితం గుడ్డి జీవితం. కనుక మనము జీవిత ఉద్దేశం తెలుసుకుంటే మనం ఒక గురి కలిగిన వాని వలె ఉంటాం, సమయం వృధా కాదు. కనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా గురి కలిగి ఉండాలని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 2వ చూసినట్లయితే మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే, దేనికి ప్రాధాన్యత వల్ల దానికి ఇస్తాం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆరాధన ప్రాధాన్యత ఇవ్వాలి, సంఘ సహవాసానికి, కుటుంబ సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వలె బ్రతకడానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని పని చేయాలి, మందిర పరిచర్య చేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమించడము, మనుషులను ప్రేమించే సువార్త చెప్పడములకు ప్రాధాన్యత ఇస్తాం. కనుక మనం జీవిత ఉద్దేశం తెలుసుకున్న 2వ యొక్క ప్రయోజనం ఏంటంటే, దేనికి ప్రాధాన్యత వల్ల దానికి ఇస్తాం. దేవునికి స్తోత్రం. 3వది, జీవిత ఉద్దేశం తెలుసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనం 3వది ఏంటంటే, అనుకున్న పనిని సాధించగలుగుతాం. ఏమనుకున్నాం? దేవుని మందిరానికి వెళ్ళాలి, తప్పకుండా బైబిల్ స్టడీకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, స్త్రీల కూటానికి వెళ్ళాలి, ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళాలి, తర్వాత బైబిల్ స్టడీ నాయకత్వ మీటింగ్కి వెళ్ళాలి, అలాగనే సంఘ ప్రార్థనకి వెళ్ళాలి, సువార్త పరిచర్కి వెళ్ళాలి, కార్టీ మీటింగ్కి వెళ్ళాలి, అలాగే ఉదయకాలం 4 గంటలకు లేచి మనం ప్రార్థన చేసుకోవాలి కొన్ని గంటలు. ఇవన్నీ అనుకున్న పనులు మనం సాధ్యం చేయడానికి, అనుకున్న పనులు నెరవేర్చడానికి వీలవుతుంది జీవిత ఉద్దేశం తెలుసుకుంటే. 4వది ఏంటంటే, జీవితం అర్థవంతంగా ఉంటుంది. జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఎంత అర్థవంతంగా అంటే, నేను చేసేదంతా దేవుని వాక్యానుసారంగా ఉంది కనుక జీవితం అర్థవంతంగా ఉంటుంది. 4వది. 5వది ఏంటంటే, జీవితం ఉల్లాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. యోబు వలె ఏది కలిగినా నేను దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నాను గనక ఏమి జరిగినా నా జీవితంలో సంతోషమే. గెలిచినా ఓడినా, ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, ప్రజలు నన్ను మెచ్చుకున్నా నొచ్చుకున్నా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా ఎక్కువ బాగున్నా, ఏ పరిస్థితులు ఉన్నా కూడా అన్ని పరిస్థితులలో నేను ప్రభు పోలి ఉన్నాను కనుక నా ప్రభును పోలి నేను నడుచుకుంటాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని చెప్పి అనుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము కూడా అనుకున్న పనిని సాధించడానికి వీలవుతుంది. జీవిత ఉద్దేశం తెలుసుకోవడం ద్వారా మనకు సమయం వృధా కాదు. గురి లేని జీవితం గుడ్డి జీవితం. ఒక గురి కలిగి నడుచుకుంటాం. 2వది, దేని ప్రాధాన్యతలో దానికి ఇస్తాము. 3వది, అనుకున్న పని సాధించగలుగుతాం. 4వది, జీవితం ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది. 5వది, అర్థవంతంగా ఉంటుంది. కనుక
ఏం పని చేసినా అది అర్థవంతంగా ఉంటుంది. ఈ దేవుని భాగం చేసినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, ఒకరి స్వార్థ చెప్పినా, దేవుని యొక్క ప్రేమను చెప్పినా, ఎవరికి దగ్గరికి మన దేవుని మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళు పలు రకాలుగా అన్నప్పుడు కూడా మనం కునిగిపోం. కనుక మనము దేవుని సన్నిధిలో ఎంతో బాధ్యతాయుతంగా మనం జీవించడానికి వీలవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చేయవలసిన ఏంటంటే దేవుని జీవిత ఉద్దేశం తెలుసుకుంటే దేవుని సన్నిధిలో ఎంతో దీవెన పొందుతామనే విషయాన్ని మనం గమనించాలి. మీరు మనమందరం కూడా మన పుట్టిన ఉద్దేశం ఏందో తెలుసుకొని మనం జీవిస్తే మంచిదని మీకు మనవి చేస్తున్నాను. కనుక మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, జీవిత ఉద్దేశం తెలుసుకోవడం ద్వారా 5 లాభాలు ఉన్నాయి. జీవిత ఉద్దేశము మనం ఎందుకు తెలుసుకోవాలో బైబిల్ ఏం చెప్తుందో 5 విషయాలు తెలుసుకున్నాం. 1, మనము దేవుని ఆరాధించడానికి మనం పుట్టినాము. 2వది, దేవునితో సహవాసం చేయడానికి పుట్టినాం. 3వది, దేవుని వలె బ్రతకడానికి భూమి మీద పుట్టినాం. 4వది, దేవుని వలె పరిచర్య చేయడానికి, పని చేయడానికి పుట్టినాం. 5వది, దేవుని వలె ప్రేమించడానికి, దేవుని ప్రేమించాలి, మనుషును ప్రేమించడానికి పుట్టినాం. మరి జీవిత ఉద్దేశం తెలుసుకున్న ద్వారా 5 లాభాలు ఉన్నాయి. 1, గురి కలిగి మనం నడుచుకుంటాం. గురి కలిగి జీవిస్తే సమయం వృధా కాదు. కనుక గురి లేని జీవితం గుడ్డి జీవితం అవుతుంది. కనుక గురి కలిగి మనం జీవించడానికి ఏ దిశలో వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలుస్తుంది. ఒక దిశలో మనం వెళ్తున్నాం, ఇది కరెక్ట్ అని వెళ్ళే దిశ అని చెప్పి నీకు అర్థమవుతుంది. 2వది, దేనికి ప్రాధాన్యత దానికి ఇస్తావు. 3వది, అనుకున్న దానికి నువ్వు సాధించగలుగుతావు. 4వది, అర్థవంతంగా ఉంటుంది. 5వది, జీవితం ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. జీవిత ఉద్దేశం తెలుసుకున్నావు కనుక అలాగే జీవించినట్లయితే నీ కూడా అలాంటి సంతోషం, ఉల్లాసం ఉంటుంది, జీవితం అర్థవంతంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నీకు నిండు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, జీవిత ఉద్దేశం తెలుసుకోవడం ద్వారా నైనా ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మేము తెలుసుకుంటాం అనేటువంటి విషయం మాకు అర్థమైంది. ప్రభువా, ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుకు ఒక పని ఉంది. ఒక ఉద్దేశం లేకుండా ఒక వస్తువు ఇంటికి తీసుకురాము. అలాగే ఉద్దేశం లేకుండా వస్తువు మా ఇంట్లో ఉండదు. అలాగే ఒక ఉద్దేశము లేకుండా తండ్రి సృష్టిలో ఉన్నది ఏది కలగజేయబడలేదు. ఒక ఉద్దేశంతో ప్రతి దానిని ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, తండ్రి భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా నేను ఒక ఉద్దేశంతో ఒక్కో దానికి ఒక పని పెట్టి కలగజేసినావు. అలాగే మాలో ఉన్న అవయములన్నీ కూడా ఒక్కోటి ఒక ఉద్దేశంతో కలగజేసి అవి దాని పనులు చేస్తున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా దాని పని కలిగి ఉన్నాయి. అలాగే మేము కూడా ఒక ఉద్దేశంతో నీ రూపంలో మమ్మల్ని చేసుకున్నావు. పక్షులను కానీ, జంతువులను కానీ, చివరికి దేవదూతలు కూడా తండ్రి నీ రూపంలో చేసుకోలేదు, కానీ నీ పోలిక చొప్పున మమ్మల్ని చేసుకున్నందుకై నీకు స్తోత్రాలు. ప్రియ పరలోకపు తండ్రి, మేము నైనా ఎందుకోసం పుట్టినామో 5 విషయాలు తెలుసుకున్నాం. దేవా, 1 నిన్ను ఆరాధించడానికి, 2వది నీతో సహవాసం చేయడానికి, 3వది తండ్రి నీ వలే బ్రతకడానికి, 4వది నీ సేవ చేసి నీ పరిచర్య చేయడానికి, 5వది నిన్ను నీ పోలికలున్న మానవులను ప్రేమించడానికి. మరి జీవిత ఉద్దేశం తెలుసుకున్న ద్వారా 5 లాభాలు కూడా మేము తెలుసుకున్నాం. 1, మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఏ దిశలో వెళ్తున్నామో మాకు తెలుస్తుంది. నాయన, ఒక దిశ తెలిసినట్లయితే సమయం వృధా కాదు. కనుక ఒక గురి కలిగి మేము నడుచుకుంటాం. గురి కలిగిన జీవితం గుడ్డి జీవితం కాదు, చక్కగా ఉంటుంది. కనుక 1, ఏ దిశలో వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2వది, దేనికి ప్రాధాన్యత వలన, ప్రార్థనకు, వాక్యానికి, మందిరానికి, ఏ దినము ఏ సమయంలో దేనికి ప్రాధాన్యత వలన తెలుసుకుంటాం. నాయన, భార్యకు సంబంధించిన భార్య, పిల్లలకు సంబంధించిన పిల్లలు, మందిరానికి సంబంధించిన మందిరానికి, దైవసేవకులకు, పరిచర్యకు, దేనికి తండ్రి దేని ప్రాధాన్యతలో దానికి ఇస్తాం. అనుకున్న పని సాధించగలుగుతాం. ఈ సమయంలో ప్రార్థనకి వెళ్ళాలి, ఈ సమయంలో వాక్యం చదువుకోవాలి, ఈరోజు సమయంలో బైబిల్ స్టడీకి వెళ్ళాలి, ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి, ఈ సమయంలో ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాలని, ఇలాంటి సమయాన్ని వృధా కాకుండా అనుకున్న పని సాధించగలుగుతాం. 4వది, జీవితం అర్థవంతంగా ఉంటుంది. నేను చేసేదంతా కరెక్ట్, వాక్యానుసారమైంది. వాక్యానుసారం వాళ్ళకి తెలియకొని మాటలు అంటున్నారు, కానీ నేను కునిగిపోను, నేను చేసేది వాక్యానుసారమైనదని. జీవితం అర్థవంతంగా ఉంటుంది. 5వదిగా, జీవితం ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందదాయకంగా ఉంటుంది. ప్రభులో ఉన్న ఆనందం ఎక్కడ పోదు నాయన. ప్రభునందు ఆనందించుడు మరలా చెప్పుతున్నాయి. నీ యందు ఆనందమే మాకు బలం, కనుక నీ యందు మేము ఆనందిస్తాం. అట్టి కృప మాకందరి దయచిన విన్న వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపచేయండి. ఈ భూమి మీద దేని తట్టు చూసినా కొంచెం సంతోషం, కొంచెం దుఃఖం ఉంటుంది, కానీ నీ వైపే చూస్తూ నిన్నే తలంచుచు నీ మీదనే లక్ష్యం ఉంచినట్లయితే నిరంతరము జీవితం అర్థవంతంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. కనుక ఈ జీవిత ఉద్దేశాన్ని తెలుసుకున్న మేము, తండ్రి జీవిత ఉద్దేశం తెలుసుకోవడానికి కలిగే మేలు తెలుసుకున్న మేము, నాయన జీవితం ఈ భాగ్యము, ఈ దేవుడు, భగవంతుడు నాకు ఈ జన్మనిచ్చినందుకు దేవానికి థ్యాంక్స్ అని చెప్పి, దేవుడు నువ్వు చెప్పినట్టుగా నడుచుకుని నీ చిత్తాన్ని చేసింది. మేము ఏ ఉద్దేశంతో పుట్టినామో, ఏ ఉద్దేశం వాళ్ళు కలుగజేసుకుని ఆ ఉద్దేశం నెరవేర్చి నిన్ను మహింపరచడానికి భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి దివ్యమైన కృపాక్షమాలు బిడ్డలకందరికీ సదా తోడైనడుగాక. ఆమేన్. దేవుడి మళ్ళీ దీవించునుగాక. వచ్చి వారి మీద సమయానికి మళ్ళీ విందాం. దైవకృప మీకు తోడైనడుగాక. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.